డెలివరీ అయిన తర్వాత చన్నీళ్ళు ముట్టుకుంటే నరాలు బలహీన పడిపోతాయని అంటూ ఉంటారు కదా. ఇందులో ఎంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందో చూద్దాము. ప్రొలాంగ్డ్ అండ్ సివియర్ కోల్డ్ ఎక్స్పోజర్ లైక్ ఫ్రాస్ట్ బ్రైట్ లాంటి కేసెస్లో పర్మనెంట్ టిష్యూ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది తప్ప, మనం రొటీన్గా అంటే మన వాడుకలో మనం ఎక్స్పోజ్ అయ్యే కోల్డ్ వాటర్కి ఆ డ్యూరేషన్కి చాలా తక్కువసేపు ఎక్స్పోజ్ అవుతాం కదా. సో అలాంటి వాటికి మనకి నర్వ్ డ్యామేజ్ అంటూ ఏమీ జరగదు. సో ఇది ఒక అపోహే. ఈ పోస్ట్ పార్టమ్ మదర్స్లో అంటే ఈ బాలింతల్లో ఈ నర్వ్ వీక్నెస్కి, టింగ్లింగ్, నమ్నెస్కి కారణాలు ఏంటంటే మెయిన్గా వైటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్ B12, D డెఫిషియన్సీ, బ్లడ్ లాస్ వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల, కాల్షియం మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల, అండ్ హార్మోన్స్లో వచ్చే సమ్ మేజర్ చేంజెస్ వల్ల, అండ్ ఈ స్ట్రెస్ వల్ల, కొంచెం నిద్ర అది లేకపోవడం వల్ల ఇలా వీక్నెస్ అది ఫీల్ అవ్వచ్చు. ఐడియల్గా మనము ఎంత టెంపరేచర్ వాటర్ రికమెండ్ చేస్తామంటే బాత్కి పోస్ట్ పార్టమ్ ఉమెన్కి 37 to 39 degrees సెంటీగ్రేడ్, అంటే లిటిల్ ల్యూక్వామ్ అన్నమాట, అంటే గోరువెచ్చని నీళ్ళు. ఇది ఎందుకు అడ్వాంటేజ్ అంటే మనకి ఈ లిటిల్ వార్మ్నెస్ వల్ల ఈ సోర్నెస్, మజిల్ సోర్గా ఉంటాయి కదా డెలివరీ తర్వాత, అది రిలీవ్ అవుతుంది, మజిల్ క్రాంప్స్ అవి తగ్గుతాయి, సర్క్యులేషన్ అది ప్రమోట్ చేస్తుంది, బ్లడ్ ఫ్లో అది బాగా అయ్యి వూండ్ హీలింగ్ కూడా మంచి ఎయిడ్ చేస్తుంది అన్నమాట. సో రికవరీకి చాలా బాగుంటుంది. అండ్ వామ్ వాటర్తో బాత్ తీసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఎపిసియోటమీ అంటే నార్మల్ డెలివరీ అయ్యాక స్టిచెస్ హీలింగ్కి ఈ సిట్స్ బాత్ అవి రికమెండ్ చేస్తాం కదా, అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా కూర్చోమని చెప్తూ ఉంటాము. సో వామ్ వాటర్ అనేది కొంచెం ఈ హీలింగ్ అది అడ్వాంటేజెస్గా ఉంటుంది.